తినాలనిపిస్తుంది. రేపు మనం ఫిష్ తిందామా? వీక్ డేస్లో ఫిష్ దొరకదు కదా స్వీట్. మరి ఎట్లా? డిషెస్లో ట్రై చేద్దాం. బాగుంటుందా? ఫస్ట్ టైం ట్రై చేద్దాం, చూద్దాం ఎట్లా ఉంటుందో. ఓకే, పెద్ద ఆర్డర్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ అర్థమైపోయింది కదా, ఫిష్ ఫ్రై చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈ ఫిష్ ఫ్రై చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. అయితే బయట ఫిష్ బాగా దొరకట్లేదని చెప్పి మేము లిషియస్లో ఆర్డర్ పెట్టుకున్నాము. లిషియస్లో ఇంతకు ముందు చికెన్ అండ్ మటన్ ట్రై చేసినాం, కానీ ఫిష్ ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఎట్లా ఉంటుందో మనకు తెలీదు, చూద్దాం ఓపెన్ చేసి ఎట్లా ఉందో అని చెప్పి. దాని తర్వాత ఫిష్ ఫ్రై ప్రొసీజర్ చూపిస్తాం. Alexa, play music. ఫిష్ మనం బయట మార్కెట్లో కొంటే వాళ్ళు సరిగ్గా వాష్ చేసి ఇవ్వరు కదా, మళ్ళీ మనం ఇంట్లో బాగా వాష్ చేయాలి. నన్ను అడిగితే ఫిష్ కడగడం కూడా ఒక ఆర్టే. మన మమ్మీ వాళ్ళకి అయితే ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు వాష్ చేసేస్తారు. బట్ నాలాగా ఫ్రెషర్స్ ఉంటారు కదా, ఇప్పుడిప్పుడే కుకింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు, మనం కడగలేము. సో మనకైతే ఇట్లా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే బెటర్ నన్ను అడిగితే. ఫిష్ చూడండి నీట్గా కడిగి పంపించినారు. జస్ట్ మనం వాటర్లో ఒక 2 times వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫిష్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. ఫిష్ని ఇట్లా కడిగి పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం ఫిష్ ఫ్రైలో ఏమేమి వేయాలో చూద్దాము. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, అండ్ మనం తినే అంత కారం, ధనియాలు అండ్ జీలకర్ర పొడి, ఇవన్నీ వేసి కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం అవన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం లెమన్ వేసుకోవాలి. నేను ఎగ్ కూడా వేసుకున్నా. ఎగ్ అనేది ఆప్షనల్ అనమాట, మనకు నచ్చితే వేసుకోవచ్చు. ఎగ్తో పాటు కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఆల్సో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసిన, బట్ ఆ క్లిప్ మిస్ అయింది. ఇట్లా బాగా కలుపుకొని మనకు టైం ఉంటే ఒక 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వన్ అవర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫిష్ని బయటికి తీసి ఫ్రై చేసుకుందాము. నా ప్యాన్ని చూసి జడ్జ్ చేయకండి. యాక్చువల్గా ఏమైంది అంటే, నాన్ స్టిక్ ప్యాన్స్ పైన స్టీల్ స్పూన్స్ యూజ్ చేయొద్దంట. నాకు తెలియక నేను అన్ని స్టీల్ స్పూన్స్ వాడినాను. సో పైన కోటింగ్ పోయింది. ఇంకా సర్లే కొత్త ప్యాన్ కొనే వరకు దీంతోనే మేనేజ్ చేద్దామని చెప్పి ఇదే ప్యాన్ యూజ్ చేస్తున్నా. ప్లీజ్ నా ప్యాన్ని జడ్జ్ చేయకండి. ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఫిష్ని ఫ్రై చేసుకోవాలి. ఫిష్ని టర్న్ చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా మనం టర్న్ చేయాలన్నమాట. ఫిష్ చాలా డెలికేట్గా ఉంటుంది, అది బ్రేక్ అయిపోతుంది. సో మనం టర్న్ చేస్తున్నప్పుడు కొంచెం చూసుకొని చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి.
సో చూసినారు కదా, ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్టింగ్ టైం అనమాట. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి టేస్ట్ చేస్తున్నాము. సో బేబ్ చెప్పు, తిన్నావు కదా ఫిష్ ఫ్రై, ఎట్లా ఉంది, నీకు నచ్చిందా? బాగుంది స్వీటీ, చాలా బాగుంది. ఇట్లయితే నువ్వు బయట బండి పెట్టుకోవచ్చు. షర్ట్ విన్నారు కదా, మా హస్బెండ్కి కూడా చాలా బాగా నచ్చింది నేను చేసిన ఫిష్ ఫ్రై. మీరు ఇట్లా ట్రై చేయండి. ట్రై చేస్తే కింద కామెంట్స్లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. బాయ్.